చార్మినార్కి ఎట్లయితే 4 మినార్లు ఉంటాయో చెన్నై నుంచి తెలంగాణ ప్రాంతం అంటే ఈ ఆంధ్రప్రదేశ్కు తెలుగు సినిమా ఇక్కడికి వచ్చినందుకు నలుగురు పిల్లర్లు, నలుగురు మినార్లు ఎవరంటే ఆ నలుగురు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రాఘవేందర్ రావు, నటశేఖర కిష్నాట. ఈ నలుగురట. ఎంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి చరిత్రను ఎంత బుంద పెడుతుందంటే చెన్నారెడ్డి ముఖ్యం, మర్రి చెన్నారెడ్డి ముఖ్యం. ఆయనే పేరు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన పేరు ఎక్కడ వచ్చించాడు? ఆయన పేరు రాదాయనకు, నోట్లకే రాదాయనకు. ప్రభాకర్ రెడ్డి గారిది నా సొంటలో ఊకే మాట్లాడుతుంటే ప్రభాకర్ రెడ్డి అన్నాడు మొన్న, ఆయన ఉల్టా ఆడికెళ్ళిడికి వస్తే కార్మికులకు ఇబ్బంది అవుతుందంటే ఆయన సొంత భూమి ఇచ్చిండు కదా, ఆయన పేరు పిల్లర్ కాదంటాడు ఆయనే. ఓకే, పైడి జయరాజు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, పైడి జయరాజు గారి డేట్ కావాలనంటే మీరు తెలుగు సినిమా ఆడికెళ్ళి ఇడికి తీసుకొస్తానంటేనే నేను మీకు డేట్లు ఇస్తాను అని చెప్పని ఇట్లా మాట్లాడి ఆఖరికి నాగేశ్వరరావు ఇల్లు కట్టించుకుంటా కూడా ప్లాట్ చెన్నారెడ్డికి చెప్పిచ్చిన ఆయనే. తర్వాత వీళ్ళందరూ ఎవరెవరైతే నేను ఈ పేర్లు చెప్పిన నలుగురు, ఎన్టీ రామారావుకు ఇక్కడ నాచారంలో భూములు ఇచ్చిండ్రు, గోల్కొండ క్రాస్ ఆర్టీసీ క్రాస్ దాటినాక అక్కడ భూములు ఇచ్చిండ్రు, స్టూడియోలు కట్టించుకుంటేందుకు వాళ్ళకు గవర్నమెంట్ ప్రజల భూములు. అక్కినేని నాగేశ్వరరావుకు భూములు ఇచ్చిండ్రు, ఈయనకు కృష్ణకి ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిర్రు కదా. అందరికి ఇక్కడ ప్రభుత్వ భూములు ఇచ్చి వాళ్ళని వెల్కమ్ చేసి వచ్చిర్రు. వీళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు ఉల్టా వీళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చిర్రు కదా. మరి ఇలా గొప్పోళ్ళు ఎవరు మినార్లు అవుతారు? రేవంత్ రెడ్డి ఆంధ్ర సినిమా వాళ్ళ దగ్గర వాళ్ళకు చెప్పులు మోసే పని చేస్తున్నాడు. తెలంగాణ నెత్తి మీద చెప్పులు పెట్టి అవమానపరిచే స్థాయికి దిగజారిపోయిండు రేవంత్ రెడ్డి. కానీ మా సొంటలం బతుకున్నాం, ఇది చెప్తాం, జనానికి చెప్తాం, ఇది మాట్లాడుతున్నాం మేము, అదే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ నువ్వు విగ్రహాలు వాళ్ళే పెడతా అంటున్నావు కదా, ఆ కిరాయిల విగ్రహాలే పెడతా అంటున్నావు. ఇప్పటికీ మైత్రివనంలో మళ్ళీ అతందే విగ్రహం పెడతా అంటున్నాడు ఎన్టీ రామారావుది. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలని ఈయనకు వస్తలేదు. పైడి జయరాజుల విగ్రహాలు పెట్టేందుకు నేను మనసు నోట్లోకి వెళ్ళి మాట వస్తలేదు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు కదా, సిరిసిల్లోళ్ళు కదా. ఈయన అక్కడ బాంచంగిరి చేస్తుంది కాబట్టి ఈయన మొత్తం అక్కడోళ్ళ గురించే చెప్తాడు, అక్కడ చెప్తాడు. అందుకనే తెలంగాణ సమాజం కూడా చాలా జాగ్రత్తగా, నేను రిపీటెడ్గా ఇలా పేర్లు అదే చెప్తున్నా. ఇంకొకటి ఆయన ఏమంటాడంటే, ఆయన అహంకారం, ఒక పెద్దమని చెప్పిన అవసరం వచ్చిన ఆ పేరు చెప్తాను నేను. అరే అన్న, మా దగ్గర మా ఇండ్ల కాడ పాటలు పాడేటోడు, డప్పు కొట్టోడు, ఎగిరేటోడు అందరినీ గేట్ కాడ నిలబెడతామే, వాడు గేట్లో పడి కూడా రాడు అని. ఈయనకి ఎన్ని గేట్లు ఉండనో ఏందో మా సొంటోళ్ళకి ఎరిక, ఈయన ఏందో మాకు బాగా ఎరికే. కానీ ఈయన పోజులు పొంకనాల మాటలు చూడండి, అహంకారపూరితమైన మాటలు చూడండి, గేట్ కాడికెళ్ళి పంపిస్తామని. అందుకనే తెలంగాణ సాహిత్యము, తెలంగాణ ఔన్నత్యము ఆ గేట్ కాడనే బయటికి పంపించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అందుకే పేర్లు చూపిస్తేందుకు వీళ్ళకు 9 మందికి ఇచ్చిండు, కొంతమందికి మా గూడంజన్నలకు, మా గద్దరన్న పేర్ల మీద ఇవన్నీ వాళ్ళ పేరు చూపించి, మా జయ తెలంగాణ, మా అందశ్రీ అన్నకు ఇటువంటి వాళ్ళ పేర్ల మీద చూపించి మిగతా కళాకారులను మొత్తం ఈ పెద్దోళ్ళను పైనున్నోళ్ళను గౌరవించి మిగతా వాళ్ళందరినీ నాశనం పట్టించే స్థాయిలకు చాలా అద్భుతంగా బై డిజైన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక కుట్రలో భాగంగానే తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ పేరు లేకుండా ఆంధ్ర సినీ పెత్తనంతో, ఆంధ్ర సినీ పెద్దలతో కలిసి ఒక కుట్రలాగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే గద్దర్ కనుక ఇప్పుడు బతుకుంటే ఖచ్చితంగా గద్దర్ అవార్డుని వ్యతిరేకించేవాడు. ఎందుకంటే ఓ పక్కన వెలుగుమట్ల భూములు కానీ హైదరాబాద్తో పేదల ఇల్లు ఎట్లా కూల్స్తారంటూ ఖచ్చితంగా గద్దర్ బతుకుంటే మాత్రం ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు డిప్యూటీ సీఎం బట్టిని మాత్రం గల్లా పట్టుకొని అడిగేవాడు. సో ఇప్పటికైనా గద్దర్ కుటుంబ సభ్యులు ఆలోచించాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలాంటి గద్దర్ అవార్డుల పేరుతో సినిమా డ్యాన్సులు, ఆటలు, పాటలు చేయొద్దు. మేము ఉద్యమకారుల తరపున మేమందరం కలిసి గద్దర్ అవార్డులు ప్రభుత్వానికి పోటీగా పెడతాం. గద్దర్ అవార్డులు ఎట్లా ఉంటాయో, అసలు గద్దర్ అవార్డులు ఎట్లా ఉంటాయనేది మేము వచ్చే సంవత్సరం చేసి చూపెడతామని చెప్పేసి పృథ్వీరాజ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.